హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ న్యూ వ్లాగ్. ఈరోజు నేను మన నెల్లూరులో జరుగుతున్న రొట్టెల పండగకి అయితే వచ్చేసాను. నేను చిన్నప్పటి నుంచి ఈ పండగను చూస్తూనే పెరిగాను. దాదాపు ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూనే ఉంటాను. కానీ ఈసారి మాత్రం కెమెరాని తీసుకొని వచ్చేసా. ఇక్కడున్న సందడి, ఇక్కడున్న నమ్మకం, ఇక్కడ అట్మాస్ఫియర్ ఇవన్నీ మీకు కూడా చూపించాలని అనిపించింది. ఒక విషయం మాత్రం చాలామందికి ఇప్పటికీ తెలియదు. అసలు ఈ రొట్టెల పండగ ఎందుకు జరుగుతుంది, ఎందుకు రొట్టెలు మార్చుకుంటారు, అండ్ ఆ రొట్టెలు వెనక ఉన్న నమ్మకం ఏంటి, అలాగే నాకు తెలిసిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. కాబట్టి ఈ వీడియోని లాస్ట్ వరకు మాత్రం తప్పకుండా చూడండి. నేనైతే బైక్ మీద వచ్చేసాను. పార్కింగ్ దగ్గర రాగానే రష్ మామూలుగా లేదని అర్థమైపోయింది. పార్కింగ్లోనే చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి. బైక్ పార్క్ చేసి లోపలికి నడుస్తూ వెళ్తుంటే అప్పటికి చాలామంది రొట్టెలు మార్చుకునేసి ఇంటికి వెళ్తున్నట్లున్నారు. మెల్లగా చుట్టూ చూస్తూ వెళ్తుంటే ఈ పండగ అట్మాస్ఫియర్ చాలా బాగుంది. అసలు రొట్టెల పండగ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది కేవలం రొట్టెలు మార్చుకునే పండగ కాదు, ఇది ఒక నమ్మకం. ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఎవరి కోరిక వాళ్ళది. కొంతమంది ఉద్యోగం కోసం, కొంతమంది పెళ్లి కోసం, అలానే సంతానం కోసం, ఆరోగ్యం, బిజినెస్, ప్రమోషన్స్, ఇలా ఎవరి కోరిక వాళ్ళది. ఆ కోరిక నెరవేరిన తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇక్కడికి వచ్చి వాళ్ళు తీసుకున్న రొట్టెని ఇంకొకరికి ఇచ్చేస్తారు. అదే టైంలో కొత్త కోరిక కోసం ఇంకొక రొట్టెని తీసుకుంటారు. సింపుల్గా చెప్పాలంటే మన కోరిక నెరవేరితే మళ్ళీ ఇక్కడికి వచ్చి రొట్టె వదలాలి. ఆ నమ్మకంతో ఈ సాంప్రదాయం ఇన్ని సంవత్సరాలుగా జరుగుతూ వస్తుంది. అసలు నేను చిన్నప్పటి నుంచి ఈ పండగకు వస్తున్నాను, కానీ అప్పుడు చిన్నోడిని కాబట్టి క్రౌడ్ మాత్రమే కనిపించేది. పెద్దయ్యాక అర్థమైంది, ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క కోరికతో వస్తారు. ఆ కోరికలు నెరవేరుతాయి అనే నమ్మకమే ఈ పండగని ఇంత స్పెషల్గా మార్చేసింది. అసలు ఈ బారాషాహి దర్గా గురించి కూడా చాలామంది చెప్పే స్టోరీస్ ఉన్నాయి. మేము చిన్నప్పటి నుంచి విన్నది ఏంటంటే, అప్పట్లో మక్కా నుంచి 12 మంది షాహీదులు నెల్లూరుకి వచ్చారంట. ఆ టైంలో జరిగిన యుద్ధంలో ఆ 12 మంది షాహీదులు ప్రాణత్యాగం చేశారని చెప్తారు. వాళ్ళ జ్ఞాపకార్థంగానే ఈ దర్గాని కట్టారంట. అందుకే దీనికి బారాషాహి దర్గా అనే పేరు వచ్చింది. ఇంకొక స్టోరీ కూడా చాలామంది చెప్తుంటారు. అప్పట్లో ఒక నవాబ్ గారి కూతురికి చాలా సీరియస్గా చర్మ వ్యాధి వచ్చిందంట. ఎన్ని చోట్ల చూపించినా కానీ, ఎన్ని మందులు వాడినా తగ్గలేదంట. అప్పుడు ఎవరో బారాషాహి దర్గా దగ్గర ఉన్న మట్టిని నమ్మకంతో యూజ్ చేయమని చెప్పారంట. ఆ నమ్మకంతో అలా చేసిన తర్వాత ఆమె ఆరోగ్యం బాగుపడిందని చెప్తారు. ఆ సంతోషంతో నవాబు గారి కుటుంబం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి రొట్టెలు పంచారంట. అలా మొదలైన సాంప్రదాయమే ఇప్పుడు మనం చూస్తున్న ఈ రొట్టెల పండగ. ఏది ఎలా ఉన్నా, ఇన్ని సంవత్సరాలు గడిచినా ఈ పండగ మీద ఉన్న నమ్మకం మాత్రం ఎక్కడా తగ్గలేదు. అదే ప్రతి సంవత్సరం వేలాది మందిని మళ్ళీ మళ్ళీ మన నెల్లూరుకి తీసుకొని వస్తూ ఉంటుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం నేను గమనించింది ఏంటంటే, చాలామంది అఫీషియల్ డేట్స్లోనే పండగ ఉంటుందని అనుకుంటుంటారు. కానీ నిజంగా చూస్తే అఫీషియల్ డేట్స్ కన్నా ముందుగానే చాలామంది ఇక్కడికి వచ్చేసి రొట్టెలు మార్చుకుంటుంటారు. ఎందుకంటే మెయిన్ డేస్లో చూస్తే రష్ చాలా ఎక్కువగా ఉంటుంది. చూస్తున్నారుగా ఈరోజు ఎలా ఉందో రష్. అందుకని కొంతమంది ముందుగానే వచ్చేసి ప్రశాంతంగా రొట్టెలు మార్చుకొని వెళ్తుంటారు. పండగ అయిపోయిన తర్వాత కూడా కొన్ని రోజులు రొట్టెలు మార్చుకునే వాళ్ళని మనం ఇక్కడ చూడొచ్చు. ఇంకా ఇక్కడ చుట్టూ చూస్తే ఫుడ్ స్టాల్స్ చాలా ఉన్నాయి, షాపింగ్ స్టాల్స్ ఉన్నాయి. మంచిగా అన్ని బ్యాగ్స్, టాయ్స్, చిన్న చిన్న ఐటమ్స్ ఇలా చాలా దొరుకుతున్నాయి. బయట మొత్తం ఒక జాతర అట్మాస్ఫియర్ అయితే ఉన్నది. ఒక చిన్న సజెషన్ మాత్రం ఏంటంటే, మీరు చిన్నపిల్లలతో వచ్చుంటే వాళ్ళకి ఇక్కడ ఫుడ్ పెట్టినప్పుడు మాత్రం హైజీన్ ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇంకా రష్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలు మాత్రం మీ దగ్గరే ఉంచుకోండి. ఆ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. మిగతా ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా నాకు పర్సనల్గా నచ్చేది ఏంటంటే, మన నెల్లూరులో హిందూ, ముస్లిం అనే తేడా లేకుండా అందరూ కలిసి ఈ పండగలో పార్టిసిపేట్ చేయడం, ఇలాంటి ఒక ట్రెడిషన్ మన నెల్లూరులో ఉండడం చూస్తే ఒక నెల్లూరు వాడిగా చాలా ప్రౌడ్గా అనిపిస్తుంటుంది. ఇప్పుడు ఇలాంటి సీన్స్ చూడడం కొంచెం రేర్ అయిపోయినాయి కదా. కానీ ఇక్కడ మాత్రం అందరూ ఒక నమ్మకంతో, ఒక మంచి ఫీలింగ్తో కలుస్తారు. అదే ఈ పండగని ఇంత స్పెషల్గా చేస్తుందని నాకు అనిపిస్తుంది. ఓవరాల్గా ఈ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. మీరు ఎప్పుడైనా నెల్లూరుకు వచ్చే ఛాన్స్ వస్తే, టైం సెట్ అయితే రొట్టెల పండగని ఒక్కసారి డైరెక్ట్గా అయితే ఎక్స్పీరియన్స్ చేయండి. నాకైతే నమ్మకం ఉంది ఈ అట్మాస్ఫియర్ మీకు కూడా చాలా నచ్చుతుంది.
ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీ ఒపీనియన్ని కమెంట్స్లో తప్పకుండా మెన్షన్ చేయండి. మా ఛానల్ని మీరు కానీ కొత్తగా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి బ్లాగ్తో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.